ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఏంటంటే కరోనా గురించి ఎక్కువ అవగాహన లేని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో అందరూ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బయట మనకి ఎలా స్ప్రెడ్ అవుతుందో బాగా తెలుస్తుంది కదా. మీ ఇంట్లో ఎవరైనా ఫీవరిష్గా కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఉన్నట్టు తెలిస్తే కనుక వాళ్ళని డే 1 నుంచి సెపరేట్గా ఉంచండి. ఓకే, మనందరం చేసే పెద్ద మిస్టేక్ ఇదే అనమాట. డే 1 నుంచి సెపరేట్ రూమ్లో ఉంచండి. సో డే 1 నుంచి మీరు మాస్క్ షీల్డ్ మెయింటైన్ చేయండి. ఓకే, ఎందుకంటే మనం కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలండి. మనం ఏదో ఫీవర్ వచ్చింది కదా అని ఏవో మెడిసిన్స్ వాడేసి మనం ముదిరిపోయేదాకా తెచ్చుకోవద్దు ప్లీజ్. సో ఫస్ట్ డేనే మీకు ఎప్పుడైతే ఫీవరిష్గా అనిపిస్తుందో అప్పుడు మీరు కరోనా టెస్ట్కి వెళ్ళండి. సో టెస్ట్ ఏముంది, ఇవ్వగానే మీకు 2-3 డేస్ పడుతుందండి, వెంటనే అయితే రిజల్ట్ రాదు. 2-3 డేస్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెగిటివ్ వస్తే వెల్ అండ్ గుడ్, ఓకే. బట్ పాజిటివ్ వస్తే మీరు ఇంట్లో అలా 2-3 డేస్ తిరిగేశారనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. మాస్క్ లేకుండా షీల్డ్ లేకుండా మీరు అట్లా తిరిగేసి రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తే కనుక మీకు ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవుతుందండి కంపల్సరీ. సో అందరూ చేసే బిగ్ మిస్టేక్ ఇదే. డే 1 నుంచి మీకు అనుమానం వచ్చినప్పటి నుంచి మీరు సెపరేట్గా ఒక రూమ్లో ఉండండి. ఓకే, సో రిపోర్ట్ పాజిటివ్ వస్తే మనం ఏం చేయాలి? సో వెంటనే డాక్టర్ దగ్గరికి కంపల్సరీ వెళ్ళాలి. సో మీ ఫ్రెండ్స్కి వచ్చింది కదా, వాళ్ళు ఏం మెడిసిన్స్ వాడితే మీరు అవి వాడడం అలా మటుకు పెట్టుకోకండి. కంపల్సరీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, అండ్ డాక్టర్ మీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, అది మీరు క్రమం తప్పకుండా టైం టు టైం. సో మీ పొజిషన్ చూసి మిమ్మల్ని జాయిన్ చేసుకోవాలా అక్కర్లేదా అని వెంటనే డాక్టర్స్ చెప్పేస్తారండి. సో మీకు ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్గా ఉంది, అంతా బాగుంది అంటే కనుక మిమ్మల్ని ఇంట్లో ఐసోలేషన్లో ఉండమని చెప్తారు. సో సివియారిటీ లేకపోతే మటుకు మీరు ఇంట్లో చక్కగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కంగారేం లేదు. అండ్ మీకు ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళే మిమ్మల్ని పంపించేస్తారు. బట్ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ మటుకు మీరు క్రమం తప్పకుండా వేసుకోవాలి. ఓకే, జనరల్గా వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ ఏంటంటే అజిత్రోమైసిన్ ఇస్తారండి, ఇది ఇన్ఫెక్షన్కి, అండ్ యాంటీబయోటిక్. ఇది మీరు 5 డేస్ కోర్స్ కంపల్సరీ రోజుకోటి వేసుకోవాలి. విటమిన్ సి పొద్దున్న సాయంత్రం 2 టైమ్స్ వేసుకోవాలండి. విటమిన్ D3 వీక్లీ వన్స్ 6 వీక్స్ వేసుకోవాలి, ఇది వీక్లీ వన్స్ మాత్రమే. అండ్ దీంతోపాటు వాళ్ళు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ మీకు బలానికి ఇస్తారు, అది రోజుకొకటి వేసుకోవాలి. మీకు ఫీవర్ ఉంటే కనుక డోలో 650 ఎవ్రీ 6 అవర్స్కి వేసుకోవాలి, ఫీవర్ తగ్గేంత వరకు. ఓకే, అండ్ దీంతోపాటు మీకు కోల్డ్ కానీ కాఫ్ కానీ ఉంటే దానికి సెపరేట్ మెడిసిన్స్ ఇస్తారు, కాఫ్కి సిరప్ ఇస్తారండి. ఇవి వీటి యొక్క మెడిసిన్స్. ఇవి క్రమం తప్పకుండా మీరు అలారం పెట్టుకుని కంపల్సరీ వేసుకోవాలండి. ఓకే, దీంతోపాటు మీరు 2 టైమ్స్ స్టీమ్ తీసుకోవాలి. అండ్ వాటర్ బాగా తాగాలండి, ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. సో ఈ మందులకి మీకు విపరీతమైన నీరసం వస్తుంది, బట్ ఏమీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో మీరు మీ ఇంట్లో కోవిడ్ పేషెంట్ ఉంటే మీరు ఎట్లా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి? ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఐసోలేషన్లో ఉంటే మీరే వాళ్ళకి డాక్టర్, అవునా? సో మెడిసిన్స్ ఎలా అయినా వేసుకుంటారు వాళ్ళు, బట్ ఫుడ్ ఎలా ఇవ్వాలి, వాళ్ళతో మీరు ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఇవన్నీ చెప్తాను. సో ఫస్ట్ మీరు ఏంటంటే వాళ్ళ రూమ్లోకి వెళ్ళేటప్పుడు మీరు మాస్క్ పెట్టుకోవాలండి, కంపల్సరీ మాస్క్. ఓకే, మీకు స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే నేను ఇక్కడ సింగిల్ మాస్క్ పెట్టుకుంటున్నాను, మీరైతే డబల్ మాస్క్ పెట్టుకోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు డబల్ మాస్క్ పెట్టుకోండి. అండ్ మీరు ఒక షీల్డ్ కొనుక్కోండి. ఎంతో ఎంతో మనీ ఉండదండి, మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం. సో 100 రూపీస్ మనం పెడితే మనకి మంచి షీల్డ్ దొరుకుతుంది. షీల్డ్ పెట్టుకోవాలి అండ్ గ్లోవ్స్ వేసుకోవాలండి. మీరు వాళ్ళ రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. ఓకే, అండ్ వాళ్ళని కూడా మీరు డబల్ మాస్క్ పెట్టుకోమని చెప్పాలి, షీల్డ్ పెట్టుకోమని చెప్పాలి. మరి మీరు వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి, జ్యూసెస్ ఇవ్వాలి, తినడానికి అన్నీ మీరే సప్లై చేయాలి కాబట్టి ఇవన్నీ ఫాలో అవ్వండి కంపల్సరీ. సో డైట్కి వచ్చేసరికి వాళ్ళకి ఎట్లా? సో మనం జనరల్గా ఫీవర్ వస్తే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తామండి? ఇడ్లీ, దోశ, ఉప్మా. ఓకే, సో వీటితో పాటు మీరు వాళ్ళకి నట్స్ పెట్టాలండి. నట్స్ అంటే ఆల్మండ్స్, జీడిపప్పు, బాదం పప్పు, అండ్ వాల్నట్స్, అండ్ రైజిన్స్ అంటే మనకి కిస్మిస్ అండి, ఎండు ద్రాక్ష. ఓకే, తలో 2 చెప్పున మీరు వాళ్ళకి టిఫిన్తో పాటు అవి కూడా ఇవ్వాలి. అండ్ ఆఫ్టర్ వితిన్ 2 అవర్స్లో మీరు బటర్ మిల్క్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇంట్లో బటర్ మిల్క్ ఇస్తూనే ఉండాలంట. ఓకే,
అండ్ లంచ్కి వచ్చేసరికి మీకు హై ప్రోటీన్ ఫుడ్ బాగా తినాలంటే మీరు వెజిటేరియన్స్ అయితే మీకు దాల్ కంపల్సరీ అండి. ఓకే, ఆకుకూర పప్పు, ఏదో ఒక పప్పు కంపల్సరీ డైలీ తినాలి. ఓకే, కర్రీస్ అన్నీ తినచ్చు. అండ్ దుంపకూరలు మటుకు అవాయిడ్ చేయండి. అండ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మటుకు అవాయిడ్ చేయండి. ఓకే, మజ్జిగ రసం బాగా తినాలి. అండ్ వాటర్ బాగా తాగాలండి. ఓకే, వాటర్ బాగా తాగాలి. అండ్ ఆఫ్టర్నూన్ మీరు మంచిగా స్లీప్ తీయండి, మంచిగా పడుకోండి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి కంపల్సరీ ఒక ఫ్రూట్ తినండి. డైలీ 1 ఫ్రూట్, యాపిల్, పోమ్గ్రానైట్, పప్పాయ, ఎనీథింగ్ 1 ఫ్రూట్ తినండి. అండ్ అగైన్ మళ్ళీ నట్స్ పెట్టుకోండి. ఒక బౌల్లో నట్స్ మళ్ళీ తినండి. వాల్నట్స్, ఆల్మండ్స్, క్యాష్యూ నట్స్, రైజిన్స్. ఓకే, అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసరికి మీరు పెద్దవాళ్ళు అయితే ఓట్ మీల్ తినండి. అండ్ లేదా ఏమైనా లైట్గా ఒక టిఫిన్ చేసుకుని తినండి. అండ్ మీరు బిఫోర్ స్లీప్ పడుకునే ముందర మీరు వేడివేడి పాలల్లో లైట్ టర్మరిక్ పౌడర్ వేసుకుని తాగండి. మంచిగా నిద్ర పడుతుంది. అండ్ కాఫ్ కోల్డ్ ఉన్నా సరే తొందరగా రికవర్ అయిపోతారు. ఓకే, అండ్ ఈవినింగ్ మీరు ఫ్రూట్ తిన్నప్పుడు ఒక మంచి హెర్బల్ టీ పెట్టుకుని తాగండి. ఓకే, మీరు ఈ కషాయం అవి కొంచెం ఒక 5 days అవాయిడ్ చేయండి. బికాజ్ మీరు వేసుకునే మందులు చాలా విపరీతంగా గ్యాస్ ఉంటుందండి దానివల్ల. సో మీరు ఈ కషాయంలో ఈ స్పైసెస్ వల్ల మీకు మళ్ళీ కడుపులో కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సో మీకు ఫీవర్ అన్ని తగ్గేంత వరకు కషాయం అనేది అవాయిడ్ చేయండి. ఓకే, సో ఈ గ్యాస్కి సంబంధించి కూడా ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, ప్యాంటాప్ అని. అది మీరు పరగడుపున లేవగానే వేసుకోవాలి రోజు. సో ఇవైతే ఈ మెడిసిన్స్, డైట్ ఇలా కనుక తీసుకుంటే మీకు వితిన్ 1 weekలోనే మీరు పికప్ అయిపోతారండి. ఖచ్చితంగా చెప్తున్నాను. 1 weekలోనే మీరు బాగా తింటే కనుక మంచిగా పికప్ అయిపోతారు. అండ్ ఎవ్రీడే మీరు ఎవ్రీ 1 hourకి ఒకసారి మీరు ఆక్సిజన్ లెవెల్స్, ఆక్సిమీటర్ కొనుక్కోండి. మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం, ఆక్సిమీటర్ కొనుక్కోవడంలో తప్పు లేదు. సో ఆక్సిమీటర్ కొనుక్కోండి, ఆక్సిజన్ లెవెల్స్ టెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఓకే, 90 above ఉంటే మీరు అసలు ఏమీ వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఓకే, సో అది కనుక తగ్గితే మటుకు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో జనరల్గా అయితే మీకు మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే మీకు ఆక్సిజన్ లెవెల్ అంతా కరెక్ట్గా ఉంటుంది. అండ్ దీంతో పాటు మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ చేస్తూ ఉండండి. అండ్ కంపల్సరీ ఒక కోవిడ్ పేషెంట్ ఇంట్లో ఉంటే ఫ్యామిలీ మొత్తం ఐసోలేషన్లో కంపల్సరీగా ఉండాలండి. ఇది మస్ట్ అండ్ షుడ్ పాటించండి అందరూ ప్లీజ్. ఓకే, సో మీరు బయట వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉంటారు. వాళ్ళతో పాటు మీరు కూడా ఒక 14 days ఐసోలేషన్లో ఉండండి. మీకు వచ్చినా సరే రాకపోయినా సరే ఒక కోవిడ్ పేషెంట్ ఇంట్లో ఉంటే ఫ్యామిలీ మొత్తం ఐసోలేషన్లో ఉండండి. ఎవ్రీథింగ్ మనకి ఆన్లైన్లో వస్తున్నాయండి. సో ప్రాబ్లం ఏమి ఉండదు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ని హెల్ప్ తీసుకోండి. మీకు ఏమైనా కావాలంటే వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. సో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కోవిడ్తో ఎఫెక్ట్ అయి ఉంటే వాళ్ళకి ఇండైరెక్ట్గా హెల్ప్ చేయండి. ఓకే, అండ్ వాళ్ళతో ఒక 10 నిమిషాలు పొద్దున్న సాయంత్రం మాట్లాడండి. సో వాళ్ళు డిప్రెషన్లో ఉంటూ ఉంటారు, ఏదో పెద్ద డిసీజ్ అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు. సో వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, పాజిటివ్గా మాట్లాడండి. ఇది ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎక్కడ తిరిగారు, ఇట్లా డిస్కరేజ్మెంట్గా కాకుండా సో వాళ్ళతో పాజిటివ్ వేలో మాట్లాడుతూ ఉండండి. మంచి మంచి సలహాలు ఇవ్వండి. సో ఫ్రెండ్స్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మూవ్ ఆన్ అవుతారు. అండ్ కరోనా కనుక ఎఫెక్ట్ అయితే కనుక మీరు చక్కగా రోజు మంచి మ్యూజిక్ వినండి. అండ్ 14 days ఈజీగా గడిచిపోతాయండి. బికాజ్ ఎందుకంటే అన్ని పనులు మీరే చేసుకోవాలి. ఇల్లు మొత్తం మీరు డెటాల్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వాష్రూమ్స్ అన్నీ ఎవ్రీథింగ్ నీట్గా పెట్టుకుంటూ ఉండాలి. సో ఈ అన్ని పనులు చేసుకుంటే మీకు టైం ఈజీగా గడిచిపోతూ ఉంటుంది. 14 days ఈజీగా గడిచిపోతాయి. ఓకే, అండ్ పర్టికులర్లీ లేడీస్ మీరు చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండాలండి. బికాజ్ మీరు ఎవరికి ఏమొచ్చినా అన్నీ సప్లై చేసేది మీరే. బట్ మీరు కూడా ఎఫెక్ట్ అయితే కనుక మీరేం కంగారు పడద్దు. ఒక 3 days కంప్లీట్ రెస్ట్ తీసుకోండి. ఆఫ్టర్ దట్ ఈ మెడిసిన్స్, ఈ డైట్ ఫాలో అవ్వండి. పాజిటివ్గా ఉండండి. ఓకే, థింక్ గుడ్, థింక్ పాజిటివ్. సో ఎవ్రీథింగ్ విల్ బి సెటిల్డ్. ఓకే, అండ్ ఈ కరోనా అనేది టెంపరీ మాత్రమే, ఇట్స్ నాట్ పర్మనెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు కనుక అందరూ ఐసోలేషన్లో ఉంటే కంపల్సరీగా ఈ కరోనా అనేది స్ప్రెడ్ అవ్వదు. సో అందరూ బాగుండాలని ప్రే చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో బాగా తినండి, కరోనాని ఎదుర్కోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.